మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకు మరొక దినం ఇచ్చాడు, మరొక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానమును, మనలను ఎంతగానో ప్రేమిస్తున్న ఆ దేవుని ప్రేమ ఈ వాగ్దానములో వ్యక్తపరచబడింది. నేటి వాగ్దానము, మీరు తృప్తి నొందునంతగా నేను మీకు పంపించెదను. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, దేవుడు మనకు బయలుపరిచిన ఈ వాగ్దానమును దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ఈ మాట వ్రాయించాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వాక్యములో ఈ మాట ఉంది. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను అని దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రజలకు ఈ వర్తమానము తెలియచేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె, ఈ వాక్యమును మనము ఒక్కసారి గమనించినట్లయితే, దేవాది దేవుడు ప్రవక్త ద్వారా ఈ 19వ వచనములో బయలుపరిచిన మాట, తన తీర్పును మరలుచుకొని దేశాన్ని రక్షించాలన్న దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, దేవుడు ఏ నిర్ణయమైతే కలిగి ఉన్నాడో ఆ నిర్ణయాన్ని యోవేలు ప్రవక్త ప్రకటించాడు. దేవుని వాక్కును తన ప్రజలకు ఆయన ప్రకటించాడు. ప్రవక్త ప్రకటించిన మాట ప్రజలు విని సంతోషించారు. ఎందుకంటే వారి సంతోషానికి కారణం ఏంటంటే, మీరు తృప్తి నొందునంతగా నేను మీకు పంపించెదను అన్నాడు. ఈ లోకములో మానవునికి తృప్తి అనేది సంపాదనలో లేదు, వ్యక్తిగత జీవితంలో లేదు, సమాజములో లేదు. ఒక వ్యక్తిని నువ్వు తృప్తిగా ఉన్నావా అని అడిగితే ఆ వ్యక్తి చెప్పే మాట, నా జీవితంలో తృప్తి లేదు. ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత పలుకుబడి, ఎంత బలగం ఉన్నా ఆ వ్యక్తి జీవితంలో తృప్తి అనేది కొరతగా ఉంటుంది. కానీ దేవుని ప్రజలకు దేవుడు తృప్తిని కలగజేస్తాడని, తృప్తిని ఇస్తానని ఆయన తెలియచేశాడు. ఉదాహరణకు 5,000కు పైన ఉన్న ప్రజలకు యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను పంచిన సంఘటన మనకు తెలుసు. తన ప్రజల అవసరతలను ఎరిగినటువంటి దేవుడు వారు కడుపారా భుజించిన తరువాత 12 గంపలకు మిగిలిన ఆహారాన్ని వారెత్తినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అంటే దేవుడు ఇస్తే, దేవుడు అనుగ్రహిస్తే వారు తృప్తిగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక దేవుడు తన ప్రజలను తృప్తిపరుస్తానని ఆయన గొప్పగా ఈ వాగ్దానం చేశాడు. అంతేకాకుండా ఆయన అక్కడ మరొక మాట వాడాడు, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చెయ్యను. ఒకవేళ నీ జీవితంలో నీకు తృప్తి లేకుండా అసంతృప్తిగా ఉన్నావంటే అది దేవుడు కూడా ఇష్టపడడు. దేవా, నా జీవితంలో నాకు ఇది కొరతగా ఉంది నాయన, నాకు ఇది కొదవగా ఉంది, నేను అసంతృప్తితో ఉన్నాను అని నీవు దేవునికి నీ యొక్క పరిస్థితిని చెప్పుకోగలిగితే, దేవుడు అన్యజనుల ఎదుట నిన్ను అవమానాస్పదముగా చెయ్యక నీ జీవితంలో నీకు తృప్తిని కలగచేసేటటువంటి వాటిని ఇస్తాను, చేస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, ఈ యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో 19వ వచనము నుండి 27వ వచనం వరకు మీరు తీరిక సమయంలో చదువుకోగలిగితే, మిడతలును నాశనం చేసిన తరువాత వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులను, అంటే ధాన్యము, ద్రాక్షరసము, నూనె, ఇవన్నీ కూడా పునరుద్ధరిస్తానని దేవుడు తన ప్రజలకు వాగ్దానముతో ప్రకటన ప్రారంభించాడు. దేవుడే తన ప్రజలతో
సూటిగా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా తన ప్రజలు అన్యజనుల ఎదుట అవమాన కారణంగా ఇంకెప్పుడూ ఉండబోరని దేవుడు ప్రకటించాడు. ఒకవేళ ఇంతవరకు నీవు అన్యజనుల ఎదుట నీ జీవితంలో నువ్వు దేవుని నమ్ముకున్నావు, మందిరానికి వెళ్తున్నావు, కానుకలిస్తున్నావు, యేసు ప్రభువు నా రక్షకుడు అని చెబుతున్నావు, మరి యేసు ప్రభువు నీ రక్షకుడైతే నీ జీవితంలో ఎందుకు కార్యాలు జరుగుతలేవు అని అన్యులు ప్రశ్నిస్తూ ఉంటారు. నీకు ఇంతకాలమైనా ఎందుకు ఉద్యోగం రావడం లేదు, ఇంతకాలమైనా ఎందుకు నీకు వివాహం కావడం లేదు, ఇంతకాలమైనా నీకెందుకు సంతానము లేరు, ఎంతకాలము నుంచో నువ్వు అప్పులలో ఉన్నావు, ఎందుకు నీ అప్పులు తీరడం లేదు, ఈ విధముగా అన్యులు అవమానిస్తూ ఉంటారు. అయితే దేవాది దేవుడు ఈ దినము నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను అన్యజనుల ఎదుట అవమాన కారణంగా ఇంకెప్పుడు ఉండబోవు అని దేవుడు ఈ వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అన్నది మనం గమనించాలి. మీరు తృప్తి నొందునంతగా నేను మీకు పంపించెదను. దేవుడు ఈ దినము ఈ వాగ్దానము చేసి నీ జీవితంలోకి దేనిని పంపబోతున్నాడు, దేని నీకు ఇవ్వబోతున్నాడు, దానిని నీవు పొంది దేవుని కొరకు సాక్షివిగా జీవించుదువుగాక. ఇక ఎన్నడూ కూడా నీవు అవమానాస్పదముగా ఉండకుండా నీవు దేవుని దీవెనలు పొంది వర్ధిల్లుదువుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మహిమగలిగిన మా దేవా, ఈ దినం మాకిచ్చిన వాగ్దానమును బట్టి, మా ఆత్మీయ బిడ్డలను మీరు దర్శించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు తృప్తి నొందునంతగా నేను మీకు పంపించేదను అని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం యావేలు ప్రవక్త ద్వారా మీరు ప్రకటించారు. మీకు వందనాలు దేవా. మా ప్రియ బిడ్డల జీవితాల్లో కొరతతో ఉన్నటువంటి బిడ్డలు కొలతలేని ఆశీర్వాదాలు ఇస్తావని విశ్వసించి నాయన వారు మీ వాగ్దానమును తమ జీవితంలో నెరవేరాలని ఆశపడుతున్నారు. సాయం చేయండి. దూరదేశాలలో ఉన్న మా ప్రియులను, న్యూజిలాండ్లోను, అటు లండన్ ప్రభు, మరి అమెరికా, ఇతర దేశాలలో మా ప్రియులు కొంతమంది బిడ్డలు చదువుతూ ఉన్నారు. కొంతమంది చదివి అయిన తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు, సొంత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు, సొంత కార్లు కొన్నారు. వారిని మీరు తృప్తిపరిచారు, వారిని దీవించారు. అయినా ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. ఆ లోటులేంటో మీకు తెలుసును ప్రభా. యేసు నామమున వారు తృప్తికరముగా ఉండాలి అన్న ఆశ నెరవేరునుగాక. తండ్రి సాయం చేయండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం, కుటుంబంలో సమాధానం, నెమ్మది. అప్పులలో కూరుకుపోయిన వారికి అప్పులు తీరే మార్గము యేసు నామమున వారికి కనపడునుగాక. అంతేకాకుండా తండ్రి, మరి సేవకునిగా నన్ను, నా కుటుంబమును ప్రేమించి, మా తల్లిదండ్రులను ప్రేమించి, మా బంధువులను ప్రేమించి, సంఘమును ప్రేమించి మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మా క్షేమమును కోరి నాయన మా కొరకు వారు చేస్తున్న ప్రార్థనలకు మీరు ప్రతిఫలం ఇస్తున్నారు. ఎన్నోసార్లు తండ్రి మానసికంగా, శారీరకంగా ప్రభా, ఆత్మీయంగా బలహీనమైనప్పుడు మీరు ఇస్తున్న వాగ్దానాలు నన్ను, అటు మా ఆత్మీయ బిడ్డలను, కుటుంబాన్ని బలపరుస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చిన వాగ్దానమును నాయన తృప్తిపరిచేదను పంపిస్తానన్నావు. నీకు వందనాలు. ఏ దీవెన దాచి పంపిస్తున్నావో ఆ దీవెన మా బిడ్డలు పొంది ఆనందించుదురుగాక. సహాయం చేసి మహిమా, ఘనత, ప్రభావాలు మీరు పొందుమని, అనారోగ్యాలతో ఉన్నవారికి స్వస్థతలు దయచేయండి. అప్పుల్లో కూరుకుపోయిన వారికి మార్గం చూపిస్తున్నారు. మీకు వందనాలు. సంతానం లేని బిడ్డలను ఒక్కసారి నాయన మీరు దర్శించండి, దర్శించండి, దర్శించండి. మీ కార్యాలు జరిగించండి నాయన, కార్యాలు జరిగించండి. సమాధానము దయచేయమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సమస్తము సాధ్యపరిచే దేవుడవు మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఈ వాగ్దానమును నాయన విశ్వాసముతో గైకొన్న బిడ్డల జీవితాల్లో వారి నిరీక్షణకు గొప్ప ప్రతిఫలము మీరు పంపిస్తున్నాను అని వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానం వారి జీవితంలో, మా జీవితంలో నెరవేరునుగా. కానీ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయం, సహవాసం ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము వరకు నీకు, నీ కుటుంబానికి, నీ అవసరతలకు తృప్తికరమైన జీవితములో నీవు బలపడుటకు సదా తోడే ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.